రెబల్ స్టార్ ప్రభాస్ నుండి అప్డేట్స్ లేవని ఫ్యాన్స్ డల్ అవుతున్న టైంలో ఒకటి తర్వాత ఒకటి టైం బాంబ్లా అప్డేట్స్ పేలుతున్నాయి. షాకుల మీద షాకులు ఫ్యాన్స్కే కాదు కామన్ ఆడియన్స్ కూడా కిక్కిస్తున్నాయి. ఇప్పుడు అలానే సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ నిర్ణయం పాన్ ఇండియా మార్కెట్ని షేక్ చేసేలా ఉంది. ఈ సినిమా విషయంలో రాజమౌళి సుకుమార్ దారిలోనే నడవబోతున్నాడు సందీప్ రెడ్డి వంగ. ప్రభాస్తో తను తీసే ఫస్ట్ ఫిలిం ఇక మీదట ఒక సినిమా మాత్రమే కాదని తెలుస్తోంది. 2 భాగాలుగా ఆ మూవీ రాబోతోంది. ఆల్రెడీ యానిమల్కి సీక్వెల్గా యానిమల్ పార్క్ తీయబోతున్నాడు. అలాంటి తను స్పిరిట్ 2ని తీయాలని కూడా ఎందుకు సడన్గా నిర్ణయించుకున్నాడు? దీపికా పదుకొనే చేసిన దిక్కుమాలిన పనికి ఇప్పుడు స్పిరిట్ కథను కూడా మార్చబోతున్నాడా? బాహుబలి 1, బాహుబలి 2 తర్వాత ఇదే రేంజ్లో సినీ సునామీ చేస్తుందన్న అంచనాలు పెరుగుతున్నాయి. సీన్లో సలార్ 2, కల్కి 2 ఉన్న స్పిరిట్ 2వ భాగం అనగానే సోషల్ మీడియా ఊగిపోతోంది. ఎందుకు? హ్యావ్ ఎ లుక్. రెబల్ స్టార్ ప్రభాస్కి 2 భాగాలతో వచ్చే పాన్ ఇండియా సినిమాలు కొత్త కాదు. ఓ రకంగా తనతోనే ఈ ట్రెండ్ మొదలైంది. రాజమౌళి తీసిన బాహుబలి 1, బాహుబలి 2తో దేశం మొత్తం ఊగిపోయింది. ఆ ప్రాసెస్లోనే కేజీఎఫ్ 2 భాగాలు వచ్చేశాయి. పుష్పని 2 భాగాలుగా విడగొట్టి సుకుమార్ 2 బ్లాక్ బస్టర్లు సొంతం చేసుకున్నాడు. ఆఖరికి మణిరత్నం లాంటి లివింగ్ లెజెండ్స్కి కూడా ఈ ఫార్ములా కలిసి వచ్చింది. పొన్నియిన్ సెల్వం విషయంలో బాహుబలి ఫార్ములానే వాడారు. కట్ చేస్తే ఇప్పుడు ఇదే ఫార్ములాని స్పిరిట్ని కాపాడేలా ఉంది. కాపాడటం అంటే ఈ సినిమా కథని, అందులో పాత్రల్ని, సీన్లను దీపికా పదుకొనే లీక్ చేసిందని, దాంతో చాలా వరకు కథకు డ్యామేజ్ అయినట్టు ప్రచారం జోరందుకుంది. ఇలాంటి టైంలో స్పిరిట్ 2వ భాగం కూడా ప్లాన్ చేయడం చూస్తుంటే కథలో మార్పులు జరిగాయని తెలుస్తోంది. స్పిరిట్లో హీరోయిన్ పాత్రే కాదు, చాలా సీన్లు, చాలా వరకు ఇంటెన్సిటీ ఉన్న యాక్షన్ సీన్లు పూర్తిగా మార్చే ప్రాసెస్లో కథ పెద్దదవుతుందట. అందుకే 2 భాగాలుగా స్పిరిట్ని తీసేందుకు సందీప్ రెడ్డి వంగ ప్లాన్ చేస్తున్నాడు. ఈ విషయంలో మరో నిర్మాత అయిన టీ సిరీస్ టీమ్ని, అలానే హీరో ప్రభాస్ అప్రూవల్ కూడా తీసుకున్నాడని తెలుస్తోంది. స్పిరిట్ లాంచ్ రోజే 2వ ప్రాజెక్ట్ టైటిల్ని కూడా అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. అంటే బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్క్లూజన్లా స్పిరిట్ పార్ట్ 1కి ఓ సబ్ టైటిల్, స్పిరిట్ పార్ట్ 2కి మరో సబ్ టైటిల్ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. అయితే సందీప్ రెడ్డి ఇలా తన సినిమాను 2 భాగాలుగా ప్లాన్ చేయటం ఇదే మొదలు కాదు. యానిమల్కి సీక్వెల్గా యానిమల్ పార్క్ కూడా ప్లాన్ చేశాడు సందీప్. స్పిరిట్ అయ్యాక యానిమల్ పార్క్ తీసి ఆ తర్వాత స్పిరిట్ 2 లేదా ఎన్టీఆర్ మూవీ మీద ఏదో ఒకటి ముందు పట్టాలెక్కిస్తాడట. కాకపోతే యానిమల్ తర్వాతే యానిమల్ పార్క్ ప్లాన్ చేశాడు. కానీ స్పిరిట్ పట్టాలెక్కక ముందే 2వ భాగం ప్లాన్ చేయడంతో బాలీవుడ్ స్టార్స్ని, వాళ్ళ ఈగోని రెండోసారి కూడా దెబ్బతీసేందుకు సందీప్ రెడ్డి ప్రిపేర్ అయినట్టు తెలుస్తోంది.